అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే 31st నైట్ అని చెప్పేసి మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. తనైతే మా అందరి కోసం స్పెషల్‌గా చికెన్ బిర్యానీ చేస్తున్నారు ఆవిడ స్టైల్‌లో. మీరందరూ కూడా చూసేయండి. మంచిగా నీట్‌గా కడుక్కున్నటువంటి చికెన్‌లోకి తగినంత పసుపు, ఉప్పు, కారం పొడి, అన్నీ హోల్ గరం మసాలాస్ అండి. ఇవి షాజీరా, లవంగాలు, ఇలాంచీలు, దాల్చిన చెక్క కూడా వేసుకున్నాం. ఇందులోకి ఫ్రెష్గా కడిగి కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, ఇంకా అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి మాత్రం కట్ చేయకుండా డైరెక్ట్గా వేస్తే టేస్ట్ బాగా వస్తుందంట. తనైతే అలానే వేసేసింది. ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. అవి కూడా వేసుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పుడే రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసాము. మేము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టింది. ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసాము. ఇవన్నీ మసాలాలు ఒకసారి కలుపుకున్న తర్వాత పెరుగును యాడ్ చేసి నిమ్మకాయ చెక్కను పిండుకొని ఈ మసాలాలన్నిటినీ కూడా చికెన్ పీసెస్కి మసాజ్ చేసేసి పక్కన పెట్టాము. మనమైతే మ్యారినేట్ చేస్తాం కదండి, మా అక్కైతే అలా చేయకుండా డైరెక్ట్గా స్టవ్ వెలిగించి పొయ్యి పైన పెడితే 20 నిమిషాలకు ఈ విధంగా గ్రేవీలాగా వచ్చేసింది. ఇంకోవైపు అయితే బాస్మతి రైస్ని కడుక్కొని దానికి కావాల్సినన్ని వాటర్, హోల్ గరం మసాలాస్, కొత్తిమీర, పుదీనా, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల నెయ్యిని, అదేవిధంగా 2-3 నిమ్మకాయ చెక్కల్ని కూడా యాడ్ చేసుకొని రైస్ని అయితే 75% వరకు కుక్ చేసుకోవాలి. పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి రైస్ అయితే ఎంత మంచిగా ఉడికిపోయిందో. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటుంది మా అక్క. సో అన్నీ అయితే బాగా రెడీ అవుతున్నాయండి. చూడండి రైస్ 75% వరకు ఉడికిన తర్వాత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిర్యానీ ఉంది కాబట్టి జల్లెల్లోకి వేసుకొని మేమైతే ఈ విధంగా సపరేట్గా రైస్ని పక్కన పెట్టుకుంటున్నాము. ఇక తర్వాత మెథడ్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, లేయరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మా అక్క రైస్ వేసుకున్నారు. దానిపైనుంచి చికెన్ పీసెస్, ఇంకా చికెన్ గ్రేవీని వేస్తూ పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ లేయర్ని అయితే వేసుకున్నారు. మాకైతే 2 నుంచి 3 లేయర్స్ వచ్చే వరకు రైస్ అంతా కూడా పై వరకు వచ్చేసింది. ఇక మళ్ళీ లాస్ట్ లేయరింగ్ కోసం అయితే చికెన్ లెగ్ పీసెస్ని ఉంచేసి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నారు. గార్నిషింగ్లో కూడా మళ్ళీ ఇంకొకసారి టాపింగ్ కోసం అని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ టచ్లో ఎల్లో ఫుడ్ కలర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని దమ్ పెట్టుకొని మూత పెట్టి సీల్ చేసేసారు. ఇలా సీల్ చేసుకున్నాక పిండి ముద్ద అయితే రెడీగా లేదని చెప్పేసి పైన ఒక బొగోన మాత్రమే పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్కైతే పెట్టేసింది. ఇలా చేసుకున్న తర్వాత అయితే మాకు 31st నైట్ స్పెషల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో యమ్మీగా టేస్టీగా కుదిరింది 31st నైట్ బిర్యానీ. మీకందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్.